ఈ రోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు దీన్ని పెట్టాం, మళ్లీ రద్దు చేశారు. దాన్ని మళ్లీ ఈ రోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తల్లికి వందనం. స్కూళ్లు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను, జనాభా బాగా తగ్గిపోతా ఉంది. ఈ రోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడ ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలం 2.1 మందికి సంతానం ఇవ్వాలి. ఈ రోజు 1.56కు పడిపోయింది రాష్ట్రం. మీ జిల్లా కూడా 1.5కు వచ్చింది. మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు, 1.4కు వచ్చేశారు. ఇప్పుడు మీరందరూ గాని పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు. ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు. మళ్ళా చెయ్యేరు ఎక్కడుందంటే రికార్డులో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్లీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ 2 కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. కొన్ని దేశాలున్నాయి, ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది, పిల్లల సంఖ్య తగ్గిపోయింది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు. మనం 2047 వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది.